నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా శుభములు. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ప్రారంభించి కొన్ని వచనాలు చదువుకుంటాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవ్వడనూ చేయలేడని అతనితో చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయును అయ్యున్నది. మీరు కొత్తగా జన్మించవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి నీవు వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రైస్తవ విశ్వాసంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి అంశాలు క్రైస్తవ విశ్వాసాన్ని మిగిలినటువంటి మత విశ్వాసాలకి చాలా భిన్నంగా ఎత్తి చూపించేటటువంటివి. అందులో ఒక అంశము ఏమిటి అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇది క్రైస్తవ విశ్వాసంలో ప్రముఖంగా కనిపించేటటువంటి అంశం. ఇది మిగిలినటువంటి మత విశ్వాసాల్లో ఇటువంటిది కనిపించదు. మిగిలినటువంటి మత విశ్వాసాలకి క్రైస్తవ మత విశ్వాసానికి నీతి విషయంలో కొంత సిమిలారిటీ, అవి ఒకే రకంగా ఉండొచ్చు. అంటే when it comes to morality, when it comes to ethics, you will find some kind of similarity between Christian faith and other religious faiths. You will find some similarities. దేని విషయంలో? ఎథిక్స్ సంబంధించినటువంటి విషయంలో, విలువలకి సంబంధించినటువంటి విషయంలో, ఇటువంటివి మొరాలిటీ విషయంలో సామాన్యంగా కనిపించవచ్చు. వాళ్ళు దేవుణ్ణి ప్రేమించమంటారు, క్రైస్తవ విశ్వాసం దేవుణ్ణి ప్రేమించమంటారు. వాళ్ళు పొరుగువాడిని ప్రేమించమంటారు, వీళ్ళు క్రైస్తవులు కూడా పొరుగువాడిని ప్రేమించమంటారు. నాకు తెలీదు అటువంటి నీ పొరుగువాడిని నిన్ను వల్ల ప్రేమించు అని చెప్పినటువంటి మతం ఇంకొకటి ఏదన్నా ఉందేమో నాకు తెలియదు. మీకు ఏదన్నా ఉంటే తెలిస్తే మీరు చూడండి, నాకు తెలియదు. తర్వాత వచ్చి నైతికతకి సంబంధించినటువంటి విషయాల్లో ఇతర మత విశ్వాసాలకి క్రైస్తవ మత విశ్వాసాలకి కొంత పోలిక అనేటటువంటిది ఉంది. యూ విల్ ఫైండ్ సమ్ అమౌంట్ ఆఫ్ సిమిలారిటీస్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. అయితే కొన్ని విషయాల్లో మాత్రము క్రైస్తవ మత విశ్వాసము మిగిలినటువంటి వాటికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంటే దీంట్లో ఉండేటటువంటిది వాటిలో ఉండవు. అంటే మీనింగ్ అది. దీంట్లో కనిపించేటటువంటి విషయాలు దాంట్లో కనిపించవు. అందువలన అవన్నీ ఏంటి అనేటటువంటి జాబితా నేనేమి చెప్పబోవడం లేదు ఇప్పుడు. కానీ ఈ దినమున ఒక విషయం గురించి మాత్రం నేను చెప్తాను. అది ఏంటి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో కనిపించేటటువంటి దేవుడు మనుష్యుల్ని నీతిగా మంచి విలువలతోటి దేవుని యొక్క నీతి చొప్పున, ఆయన ప్రమాణాల చొప్పున, ఆయన పరిశుద్ధత చొప్పున జీవించండి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు, వాళ్ళ దేవుళ్ళు దేవతలు రోము, ఈజిప్ట్, గ్రీక్, సో మెనీ అదర్ నేషన్స్, సో మెనీ వాళ్ళన్నీ ఉన్నారు. వాళ్ళు కూడా చెప్తారు. ఇక్కడ దేవుడు హౌ హీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్, హౌ
అవర్ ఫెయిత్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ దేర్స్ అనేటటువంటి ఈ విధంగా నేను కొంచెం చూపిస్తాను. ఈ సందర్భంలో మనము దృష్టి పెట్టేటటువంటిది ఏమిటి అంటే, దేవుడు మనకు నువ్వు పరిశుద్ధంగా జీవించు, నా ప్రమాణాల చొప్పున జీవించు, నా ఆజ్ఞల్ని పాటించు అని చెప్తూ ఉన్నాడు. అది పాత నిబంధనకి మాత్రమే పరిమితమైనటువంటి విషయము కాదు. నూతన నిబంధన గ్రంథంలో కూడా నీతిని, నైతికతని, దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క ప్రమాణాలని, పరిశుద్ధతని అనుసరించమని, ఆచరించమని, అభ్యాసం చేయమని, వాటి చొప్పున జీవించమని ఆజ్ఞాపించాడు నూతన నిబంధన గ్రంథంలో కూడా. సో పాత నిబంధనకి మాత్రమే పరిమితమైనటువంటిది కాదు అది. అయితే ఇక్కడ కనిపించేటటువంటి ప్రత్యేకత, వై దిస్ క్రిస్టియన్ ఫెయిత్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ రిలీజియస్ ఫెయిత్స్, దాని గురించి మాట్లాడు. ఏంటి అంటే, దేవుడు నీకు ఈ ఆజ్ఞల్ని ఇచ్చిన తర్వాత ఆయన వీటిని ఆచరించేదానికి, అమలు జరిపేదానికి నీకు శక్తిని కలుగజేస్తాడు. ఎందుకు నీకు శక్తిని కలుగజేస్తాడంటే, ఆ మాటలో నీకు ఒక అర్థము స్ఫురిస్తుంది. అంటే నీకు శక్తి లేదు కాబట్టే శక్తి నీకు ఇస్తూ ఉన్నాడు, అంతే కదా అర్థము. శక్తి లేనటువంటి వాడికే శక్తి కావాలా కదండి. పేదోడికే కదా ధనం కావాలా, లేనటువంటి వాడికే కదా ఏదన్నా మనము చేయాల్సి ఉంటుంది. మనము ఆత్మీయంగా దేవుని యొక్క దృష్టిలో పూర్తిగా శక్తిహీనులము, బలహీనులము, దేవుని యొక్క ఆజ్ఞల్ని ఆచరించేటటువంటి శక్తి లేనటువంటి వారము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఆ కింద వచనాలు మీరు చదువుకుంటే, మొదటి నుంచి చదువుకుంటే, మనము అపరాధముల్లో, పాపముల్లో చచ్చినటువంటి వారం అని చెప్పి ఒక మాట రాయబడింది. వీ డోంట్ హ్యావ్ దట్ పవర్ టు ఒబే ద ఎథికల్ కమాండ్స్ ఆఫ్ గాడ్. వీ ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ హిజ్ లెవెల్ ఆఫ్ హోలీనెస్, హిజ్ లెవెల్ ఆఫ్ రైచియస్నెస్. సో దేవుడు ఏం చేస్తున్నాడు, నేను చేయలేను కాబట్టి, ఆ లెవెల్కి నేను రాలేను కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు, నన్ను లిఫ్ట్ చేస్తాడు పైకి. ఐ డోంట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు లిఫ్ట్ మై సెల్ఫ్ అప్ టు హిస్ level of righteousness and his level of holiness. Therefore God comes to my aid. ఆయన ఏం చేస్తాడు, నన్ను లిఫ్ట్ చేస్తాడు. ఎట్లాగా, వాట్ ఈస్ ద మెథడాలజీ, హౌ డస్ హీ లిఫ్ట్ మీ అప్, నన్ను ఏ విధంగా అవి చేసేటట్లు, ఆయన ప్రమాణం చేసేటట్లు ఎట్లా చేస్తాడు. దేవుడు నీకు తన యొక్క శక్తిని, తన ఆత్మ యొక్క శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. సో యూ విల్ బి ఎంపవర్డ్ to do those commands that God has given you. ఆయన చేయమని చెప్పినటువంటి ఆజ్ఞలు చేసేదానికి నీకు శక్తిని ఆయనే ప్రొవైడ్ చేస్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు, యు డూ దీస్ థింగ్స్ అండ్ హీ హిమ్సెల్ఫ్ ఈస్ ప్రొవైడింగ్ దట్ పవర్. చూడండి, మిగిలినటువంటి వాటికి ఇక్కడ ఎక్కడుంది తేడా అని చెప్పి మీరు అడిగితే, మిగిలినటువంటి మత విశ్వాసాల్లో ఇన్ ఆల్ ఆఫ్ ద అదర్ రిలీజియన్, ఇన్ ఆల్ అదర్ రిలీజియస్ ఫెయిత్స్, they do have commands, they do have norms, they do have requirements of righteousness and holiness. వాళ్ళకి కూడా ఉన్నాయి. బట్ థింక్ ఏంటి అంటే, ఆ లెవెల్కి రీచ్ అయ్యేటటువంటి శక్తి వాళ్ళకి అందుబాటులోనికి రావడం లే. రోమ్లో గాడ్స్ ఉన్నారండి, గ్రీక్లో ఉన్నారండి, ఈజిప్ట్లో ఉన్నారండి, సిరియాలో ఉన్నారండి, అష్షూర్ దేశంలో ఉన్నారండి, బాబిలోన్లో ఉన్నారండి. అది గాడ్స్ ఉన్నారు కదా, దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదండి. కానీ వాళ్ళకి ఆజ్ఞలు అయితే ఉంటాయి, కానీ ఆ ఆజ్ఞలను నెరవేర్చేయటానికి భక్తులకి శక్తిని ఇచ్చేటటువంటి దేవుడు దేవతలు వాళ్ళకి లేరు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద బైబిల్ యూ విల్ ఫైండ్ ద గాడ్ ఆఫ్ దిస్ బైబిల్ ప్రొవైడింగ్ దట్ ఎబిలిటీ, దట్ ఎంపవర్మెంట్, దట్ పవర్ టు హిస్ చిల్డ్రన్ సో దట్ దే మే లివ్ అప్ టు హిస్ norms and commandments and his requirements of righteousness and holiness. ఇది లెక్క. సో ఇన్ దట్ సెన్స్ క్రిస్టియన్ ఫెయిత్ ఇస్ ఏ టోటలీ డిఫరెంట్ ఫెయిత్. ఇప్పుడు మనం ఇక్కడ చదువుకునేటువంటి వాక్యం ఏంటి, నికోదేముని గురించి చదివాం. నికోదేము గురించి మీరు అంతకుముందు వినుంటారు, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఈ దినమున నేను మీకు ఈ దినమున దేన్ని అక్కడ ఏం మాట్లాడతానంటే, వాట్ ఈస్ దట్ ఏంటి అంటే,
నికోదేము యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. బ్యాక్గ్రౌండ్ అంతా మీకు తెలుసుంటుంది. రాత్రిపూట వచ్చాడు, యేసు ప్రభుతో సంభాషణ ప్రారంభించినప్పుడు యేసు ప్రభుతోటి, బోధకుడా, నువ్వు దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి వాడు అని మేము ఎరుగుదము. నువ్వు చేసేటటువంటి సూచక్రియలు, ఈ మహత్కార్యాలు, అద్భుతాలు దేవుడు ఒకరికి తోడై ఉంటే తప్ప వాడు చేయలేడు అని చెప్పి సంభాషణ ప్రారంభించి ఆయన ముందుకు పోతూ ఉంటే యేసు ప్రభు ఏమంటాడంటే, ఒకడు తిరిగి జన్మించితేనా కానీ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేడు అంటాడు. దానికి నికోదేము ఏమంటాడంటే, అయ్యా, ముసలివాడైనటువంటి ఒక వ్యక్తి తిరిగి ఏ విధంగా జన్మించగలడు అని చెప్పి ప్రశ్నిస్తాడు. దానికి యేసు ప్రభు మళ్ళీ ఏం సమాధానం చెప్తాడంటే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మించితేనే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడని చెప్పడం కాదు. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం అని చెప్పడం కాదు, నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంఫాటికలీ, క్లియర్లీ, డెఫినెట్లీ ఐ ఆమ్ టెల్లింగ్ యూ, unless you are born again through water and spirit, you cannot enter the kingdom of God. ఎందుకు యేసు ప్రభు అక్కడ నికోదేముని అక్కడి నుంచి ఈ డైరెక్షన్లో పెట్టి ఆయన ఎందుకు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే, నికోదేము, నువ్వు తిరిగి జన్మించిన అనుభవంలోనికి రావాలి, నంబర్ 1. రెండోది, నువ్వు ఆ తిరిగి జన్మించిన అనుభవము నీటి ద్వారాను ఆత్మ ద్వారాను కలిగి ఉండాల. ఈ నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మించిన అనుభవంలో ఉంటే తప్ప దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేవు అని చెప్పాడు. ఇది పెద్ద ఆయన్ని కలవరపరిచేటటువంటి, ఆశ్చర్యపరిచేటటువంటి విషయం. ఎవరిని? నికోదేముని. నికోదేము ఎవరు? ఇశ్రాయేలీయుల యొక్క పెద్ద పేరొందినటువంటి బోధకుడు. ఈజ్ అ రూలర్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఆయన ఆ శాన్హెడ్రిన్లోనో లేదంటే వాటిల్లో ఆయన పెద్ద పేరుగాంచినటువంటి నాయకుడు, మత పెద్ద. ఆయన టీచర్ ఆఫ్ టోరా, ఆ దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వ్యక్తి. ఆయనకు బహుశా శిష్యులు కూడా ఉండుండొచ్చు. శిష్యులకి, పరిచయులకి, ఇటువంటి వాళ్ళకి ఏమన్నా అనుమానాలు వస్తే నికోదేము దగ్గరకు వచ్చి అనుమానాల్ని నివృత్తి చేసుకునేటటువంటి వాళ్ళు, సందేహాల్ని తీర్చుకునేటటువంటి వాళ్ళు. ఏంటి ఆయన బోధించేటటువంటిది? ధర్మశాస్త్రము, దేవుని యొక్క ఆజ్ఞలు, నీతిగా జీవించడము. ఇవన్నీ ఆ విధంగా జీవిస్తే నికోదేము ఏమనుకుంటున్నాడు మనసులో? ఒకానొక దినాన దేవుడు ఈ భూమి మీద దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించబోతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క రాజ్యము ఆ చిట్ట చివరి దినాల్లో దేవుని సమస్తమును కూడా నూతనపరుస్తాడు, రీజనరేట్ చేస్తాడు. ఈ దేవుని యొక్క రాజ్యంలో నీతిగా బ్రతికినటువంటి వాళ్ళని, ఆయన్ని గణపరిచినటువంటి వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుని రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఆ దేవుని రాజ్యంలోనికి ఈ నీతిమంతులైనటువంటి వ్యక్తులు, ఈ బోధకులు, బోధించినటువంటి వారు, దాన్ని చేసినటువంటి వారు, దోస్ పీపుల్ హూ ఒబేడ్ ద టోరా, దోస్ పీపుల్ హూ ఒబేడ్ ద లా, హూ ఒబేడ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, హూ ఫాలోడ్ ద ప్రిస్క్రిప్షన్స్ ఆఫ్ గాడ్, ఇవన్నీ కూడా, వీటన్నిటిని కూడా, వీళ్ళందరినీ కూడా దేవుడు తన దేవుని రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఏ బేసిస్ మీద? దేన్ని ఆధారంగా చేసుకుని? వీళ్ళు దేవుని యొక్క ఆజ్ఞల్ని మీరకుండా నీతిగా బ్రతికారు కాబట్టి, పరిశుద్ధంగా బ్రతికారు కాబట్టి, దానిని బట్టి, వారి నీతి ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని దేవుని రాజ్యంలోనికి చేర్చుకుంటాడు. ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు మీరారో, ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలు ఆచరించలేదో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని పక్కన పెట్టేశారో, అటువంటి పాపాత్ములందరూ కూడా దేవుని యొక్క రాజ్యంలో నుంచి బయటికి వెలివేయబడతారు. వాళ్ళని దేవుడు లోపలికి రానివ్వడు. దేవుని యొక్క రాజ్యం అంటే నికోదేము హృదయంలో ఉండేటటువంటి భావం ఇది. దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. హౌ వన్ ఎంటర్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని నువ్వు నికోదేముని అడిగితే, దిస్ ఈస్ హౌ వన్ ఎంటర్స్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి ఈ విధంగా ఒకరు ప్రవేశిస్తాడు అని చెప్పి నికోదేము చిన్న వయసు నుంచి ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈ వృద్ధాప్యంలో వచ్చినటువంటి ఈ వ్యక్తి యొక్క భావన అది. దేవుని రాజ్యంలో ఒకడు ప్రవేశించాలంటే ఈ విధంగా ప్రవేశించాలి అనేటటువంటి భావన.
అటువంటి భావము కలిగి దాంట్లో వేళ్ళు ఉనికిపోయి దాని గురించి ఇతరులకు బోధించేటటువంటి ఈ యూదుల యొక్క నాయకుడు, ఇశ్రాయేలు యొక్క నాయకుడు, బోధకుడికి యేసు ప్రభు ఆ రాత్రి విస్మయము కలిగించేటటువంటి ఒక విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దాకా నికోదేము నమ్మినటువంటిది ఒకటి, ఇప్పుడు ఆ రాత్రి యేసు ప్రభు అతనికి బోధించేటటువంటిది ఇంకొకటి. ఆయనకి గొప్ప షాకర్ ఏంటి అంటే, నికోదేముకి ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు అంటాడు. ఎవరు? యేసు ప్రభు. నికోదేము ఇప్పటిదాకా ఏమనుకున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఆచరించి దాని ప్రకారము జీవించి దేవుని ఆజ్ఞలకు లోబడి నీతిగా జీవిస్తే, మంచి ప్రవర్తన కలిగి ఉంటే, ప్రవక్తలు చెప్పినట్లు, మోషే చెప్పినట్లు వీటి ప్రకారంగా నువ్వు జీవించుంటే నువ్వు అప్పుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేదానికి అర్హతను, యోగ్యతను, యూ విల్ అక్వైర్ ఎలిజిబిలిటీ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించేసరికి నువ్వు సంపాదిస్తావు, ఎలిజిబిలిటీని, అర్హతని సంపాదిస్తావు అని చెప్పి అనుకుంటూ దాన్ని ఇతరులకు బోధించేటటువంటి వాడు. ఇక్కడ ఈ గలిలయ నుంచి వచ్చినటువంటి ఈ యువ బోధకుడు ఈ అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసేటటువంటి యేసు అనబడేటటువంటి ఈ వ్యక్తి పూర్తిగా భిన్నమైనటువంటిది, ఆయన ఆలోచనలకు రానటువంటిది, తలంపులకు రానటువంటి దాని గురించి బోధిస్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, నువ్వు నీటి మూలంగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవు నికోదేము అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతవరకు ఈయన నమ్మిందేంటి? యేసు ప్రభు చెప్పేదేంటి? ఏమీ పొందనలేదండి, ఏమీ పొందనలేదు. శరీరము మూలంగా జన్మించినది శరీరము, ఫ్లెష్ బిగెట్స్ ఫ్లెష్, స్పిరిట్ బిగెట్స్ స్పిరిట్ అని చెప్పి ఆయన చెప్తాడండి ఈ సందర్భంలో. ఇక్కడ ఒకడు ఏ విధంగా తిరిగి జన్మించుతాడు అనేటటువంటి భావము యేసు ప్రభు చెప్తున్నాడు. తిరిగి జన్మించడము అనేటటువంటి భావంలో ఉండేటటువంటి అర్థం ఏమిటి అంటేనండి, రీజనరేట్ కావడం. అంటే కొత్తది పుట్టుకొని రావడం అండి. పాతది పోయింది, పాతది కుళ్ళిపోయినటువంటిది, చాలా కాలం నుంచి ఉన్నటువంటిది అదంతా కూడా పోయి దాని స్థానంలో నూతనంగా పుట్టుకొని వస్తుంది. ఎందుకు? అది పునరుజ్జీవింప చేయబడినటువంటిది. రీజనరేట్ అంటే తిరిగి పుట్టడం అండి, మన భాషలో చెప్పుకోవాలంటే ద రీజనరేషన్ అనేటి. ఈ రీజనరేషన్ అనేటటువంటిది వ్యక్తి హృదయంలో కలిగితే తప్ప, ఒక వ్యక్తి తిరిగి నూతనంగా జన్మిస్తే తప్ప ఆ వ్యక్తి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. నికోదేమనుకున్నటువంటిది ఏంది? నా ధర్మశాస్త్రము, నా మోషే ప్రవక్తలు, ఈ ప్రవక్త, ఆ ప్రవక్త, నా ప్రవర్తన, నా నీతి, నా మంచితనము, నా విధేయత, నా యోగ్యత, వీటన్నిటి మీద హోప్ పెట్టుకొని ఉన్నాడు. నేనేమి మోషే ప్రవక్తల్ని లేదంటే ధర్మశాస్త్రాన్ని తక్కువ చేసి మాట్లాడడం లే. యేసు ప్రభు చెప్పినటువంటిది అంతకు ముందు లేనటువంటిది. ఆయన నూతన నిబంధనని ఆవిష్కరించినటువంటి నూతన నిబంధనకు కర్త ఆయన. దాని గురించి మాట్లాడుతున్నానండి. కొత్తది పెడుతూ ఉన్నాడు, పాతది తీసివేస్తూ ఉన్నాడు ఆయన. ఈ సందర్భంలో ఆయన చెప్పేటటువంటిది మాట ఏమిటి అంటే, దేవుని రాజ్యంలోనికి ఎవడు ప్రవేశిస్తాడు అని చెప్పి ఆయన చెప్తూ, ఎవడైతే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మిస్తాడో వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు అని చెప్పి. అంటే ఇప్పుడు దాకా నికోదేము చెప్పినటువంటివి అన్నీ కూడా, ఆయన నమ్ముకున్నటువంటి కూడా యేసు ప్రభు మాట ప్రకారము వ్యర్థమైనటువంటివి అని చెప్పి చెప్పుకోవచ్చు. నీటి మూలంగా జన్మించడం అంటే కొంతమంది ఏం చెప్తారంటే, ఒక వ్యక్తి నీళ్లలో బాప్తిస్మ తీసుకొని బయటికి వచ్చినప్పుడు ఆ బాప్తిస్మ అనేటటువంటి దట్ బాప్టిజమల్ రైట్ ఉంది చూసారా, దాని మూలంగా ఒక వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాడు అని చెప్పి ఒక వర్గం నమ్ముతుంది. దాన్ని నమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా బాప్తిస్మ మూలంగా ఒకడు తిరిగి జన్మించిన అనుభవంలోనికి నడిపింపబడతాడు. చాలామంది నమ్ముతారు, దాని యొక్క ఉద్దేశం అది. అయితే ఒకవేళ అదే కానీ నిజమైతే ఏంటి, నీళ్ళల్లో మునిగి ఒక వ్యక్తి పైకి లేచినప్పుడు దాని ద్వారా ఒకడు రీజనరేట్ అవుతాడు, తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాడు అంటే సమస్య ఎక్కడ వస్తుందంటే అండి, ఇప్పుడు బాప్తిస్మ ఇచ్చి యోహాను నీళ్ళల్లో బాప్తిస్మ ఇచ్చాడు. చాలామంది పోయి తమ పాపాలను ఒప్పుకున్నారు కూడా.
పాపాలను ఒప్పుకున్న తర్వాత ఎటువంటి నైతికత కలిగినటువంటి జీవన విధానాన్ని జీవించాలో బాప్తిస్మ ఇచ్చి యోహాను వాళ్ళతో చెప్పాడు కూడా. అంతా బాగానే ఉంది. కానీ వీళ్ళందరూ కూడా తిరిగి జన్మించినటువంటి స్త్రీలు పురుషుల అటువంటిది ఏమీ బైబిల్లో లేదు. కేవలము నీళ్ళల్లో మునిగి పైకి లేసినంత మాత్రాన ఒక వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోనికి ప్రవేశిస్తాడు అనేటటువంటిది ఏమీ లేదు. ఎందుకంటే ఒక విషయం చెప్తా, మామూలుగా మన అబ్జర్వేషన్లో క్రైస్తవ సంఘాల్లో చాలామంది బాప్తిసం తీసుకున్నటువంటి యువకులు ఉంటారు, తర్వాత వచ్చి పెద్దలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. అండి బాప్తిసం తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారో మనకు తెలియదు. చిన్నప్పుడు తీసుకోండొచ్చు, యవన వయసులో తీసుకోండొచ్చు, మధ్య వయసులో ఎప్పుడైనా తీసుకోండొచ్చు. బాప్తిజం తొట్టిలో మునిగి పైకి లేశారు, బాగానే ఉంది కదా. వీళ్ళందరూ తిరిగి జన్మించినటువంటి వ్యక్తుల ఆ బాప్తిజం తొట్టిలో తిరిగి మునిగి పైకి లేచిన తర్వాత వాళ్ళ జీవితము రూపాంతరం అనేటటువంటిది చెందిందా? వాళ్ళు చేంజ్ అయిపోయారా? హార్ట్, తర్వాత వచ్చి మైండ్, తర్వాత వచ్చి జీవన విధానం అంతా దాంట్లో నుంచి వచ్చిన తర్వాత కొంతమంది జీవితాలు చూస్తే అటువంటి రూపాంతరము, ట్రాన్స్ఫార్మేషన్ అనేటటువంటిది, రీజనరేషన్ అనేటటువంటిది ఈ బాప్తిసం తొట్టిలో మునిగి లేసినటువంటి వాళ్ళ దగ్గర ఏమి కనిపించదు. అంతకుముందు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉంటారండి, సేమ్ థింగ్. సో ఈ రిఫార్మ్డ్ ట్రెడిషన్ ప్రకారము, ఈ క్యాథలిక్ ట్రెడిషన్ ప్రకారము నీటిలో మునిగి లేస్తే దట్ ఈస్ ద రీజనరేషన్, పాయింట్ ఆఫ్ రీజనరేషన్. బాప్తీసానికి వ్యతిరేకంగా నేనేం మాట్లాడడంలే. దేవుడు యేసు ప్రభు ఆజ్ఞాపించాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళకి బాప్తీసం ఇవ్వండి అన్నాడు. బాప్తీసం తీసుకోవాలా, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దాన్ని మీరద్దు. దాని గురించి కాదు నేను చెప్పేటటువంటిది. మనం చెప్పేటటువంటిది ఏమిటి అంటే, బాప్తీసం తీసుకున్నంత మాత్రాన ఒక వ్యక్తి తిరిగి జన్మించిన అనుభవంలోనికి వస్తాడా లేదా అనేటటువంటి దాని విషయం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు నికోదేముతో ఏం చెప్పాడు అనేటటువంటి దాన్ని ఉదాహరణగా తీసుకుని నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆ నికోదేముతో మాట్లాడేటప్పుడు నీటి మూలంగా అన్నప్పుడు దాని యొక్క అర్థము అంటే దానికి మ్యాచ్ అయ్యేటటువంటి అర్థం ఏమిటంటే కడగబడ్డము. యెహెజ్కేలు గ్రంథము 36:25-27 చదివితే వారి మీద నా పరిశుద్ధ జలములను చల్లుదును అని చెప్పి రాయబడింది. వారిని నేను కడగతాను, వారిని నేను శుద్ధి చేస్తాను అని చెప్పి దేవుడే చెప్తాడు. నేనే వాళ్ళని కడుగుతాను అంటాడు. ఆ ప్రక్రియ దేవుడు చేసేటటువంటిది. ఏంటి, ఎక్కడ చల్లతాడు దేవుడు? ఈ బాప్తిజం తొట్టిలో ఉండే నీళ్ళ, లేకపోతే దేంటి ఆయన చల్లేటటువంటి నీళ్ళు ఏంటి? మీరు కానీ తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమున అయ్యుండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగజేయటం ద్వారా అని చెప్పి రాయబడింది. ఈ పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము అంటే కడగబడ్డం అనేటటువంటిది. ఈ కడగబడ్డం అనేటటువంటి అక్కడ ఆయన బాప్తిసం గురించి రాయడంలే. ఆయన దేవుని యొక్క వాక్యం చేత కడగబడి, దేవుని యొక్క వాక్యం చేత శుద్ధి చేయబడి, దేవుని యొక్క వాక్యం చేత నూతనపరచబడి, ఆ దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచడము అది ప్రారంభం. దేవుని యొక్క వాక్యం ద్వారా తిరిగి జన్మించడం అనేటటువంటి ప్రక్రియలో మొదటి భాగం నీటి మూలంగా జన్మించడం అంటే కొంతమంది నమ్మేటటువంటి విషయం. అది లేఖనాలకి సరిపోయినట్లుగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ద్వారా కడగబడి, దేవుని యొక్క వాక్యం ద్వారా శుద్ధి చేయబడి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని శుద్ధి చేసేటటువంటి శక్తి కలిగినటువంటిది. అది నీళ్ళ లాంటిది, అది కడిగేటటువంటి స్వభావం కలిగేటటువంటిది, అది పరిశుద్ధపరిచేటటువంటి స్వభావం కలిగినటువంటిది, నీలో ఉండేటటువంటి మ్రస్టుని బయట పెట్టేటటువంటి స్వభావం కలిగినటువంటిది, నీలో ఉండేటటువంటి దుష్టత్వాన్ని బయట చూపించేటటువంటి స్వభావం కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. దాని చేత కడగబడ్డం, నీటి ద్వారా కడగబడ్డం. ఒక వ్యక్తి ఏ విధంగా రీజనరేట్ అవుతాడు, ఏ విధంగా నూతన ఆత్మీయ స్థితిని, నూతన జీవాన్ని ఏ విధంగా పొందుకుంటాడు, దేవుని రాజ్యంలోనికి ఎట్ట ప్రవేశిస్తాడు? నీతి క్రియల మూలంగా అయితే మాత్రము కాదు.
దేవుడు యేసు ప్రభు చెబుతూ నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించితేనే తప్ప ఒకడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశింపలేడు అని నిశ్చయముగా, అంటే దాంట్లో ఒక సెన్స్ ఉంది, మీరు గమనించారా? ఒక భావం అంతర్లీనంగా ఉంది ఆ మాటల్లో. అన్లెస్ వన్ ఈజ్ బోర్న్ అగైన్ ఆఫ్ వాటర్ అండ్ స్పిరిట్ హీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. డెఫినెట్గా నేను చెప్తున్నా, నిశ్చయంగా నేను చెప్తున్నా, ఆమెన్ అండ్ ఆమెన్ అని చెప్తున్నా. దెర్ ఇస్ నో వే, ఇంకొక పద్ధతి ఏం లేదు, దీనికి ప్రత్యామ్నాయం ఏమీ లేదు. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ దిస్ వే. ఖచ్చితంగా తిరిగి జన్మించాల్సిందే. దట్ ఈస్ ఎ రిక్వైర్మెంట్ ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ఎటర్నల్ లైఫ్ యూ మస్ట్ బి బోర్న్ అగైన్. పద్ధతి ఏంటి? యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముండ్ల తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును. జన సమూహము గల పట్టణము విడువబడును. కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయి భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలిగి చేయును. నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలములందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో ఒక లైన్ ఉంది. ఏంటి అంటే, పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు, అంటే పరలోకం నుంచి దేవుని దగ్గర నుంచి దేవుని యొక్క ఆత్మ కుమ్మరింపబడే వరకు నగరి ఏ విధంగా ఉంటుంది? ముళ్ళ పొదలతోటి, బలు రక్కసి చెట్లతోటి, అడవి గాడిదలకు మందలు మేయు భూమిగాను అది ఉండును. నగరి విడువబడును అంటే ఆత్మ కుమ్మరించబడకపోతే వ్యక్తుల మీద, ఇక్కడ నగరాన్ని ఉదాహరణగా చేసుకుని యెషయా ప్రవక్త రాస్తూ ఉన్నాడు. అది వారికి సంబంధించినటువంటిది, అది ఈనాడు కూడా మనకు వర్తించేటటువంటిది. దేవుని యొక్క ఆత్మ నీ మీద కుమ్మరింపబడకపోతే నీ హృదయము కూడా ముళ్ళ తుప్పలలాగా, గచ్చ పొదలలాగా, ఎండిపోయినటువంటి ఎడారి భూమిలాగా, ఎటువంటి పచ్చదనము లేనటువంటి ఎడారి భూమిలాగా, అడవి గాడిదలు మేసేటటువంటి స్థలములాగా, అపవిత్రమైనటువంటి పక్షులు నివాసము చేసేటటువంటి గూడులాగా నీ హృదయము ఉంటుంది. ఎప్పటి వరకు? పైనుండి ఆత్మ కుమ్మరింపబడు వరకు